హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీస్. ఈ రోజు నా వీడియోలో మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తెలుసుకుందాం. ఇందిరాగాంధీ గారిని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు? ఇందిరాగాంధీ గారు 1975 to 1977 21 మంత్స్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ సమయంలో 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి, అవినీతిని అంతమొందించడం మొదలైనటువంటి 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ 1977లో జరిగిన ఎలక్షన్స్ లో ఆమె ఓడిపోయారు. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి? చివరిగా ఇందిరాగాంధీ గారిని ఎందుకు హత్య చేశారు? ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఎస్ఆర్ స్టడీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందిరాగాంధీ పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఆమె 1917 నవంబర్ 19న అలహాబాద్లో జన్మించారు. ప్రస్తుతం దానికి ప్రయాగ్రాజ్ అని పేరు. తండ్రి జవహర్లాల్ నెహ్రూ, భారతదేశపు మొదటి ప్రధాని. తల్లి కమలా నెహ్రూ. ఇందిరాగాంధీ గారు చిన్నప్పటి నుంచే స్వాతంత్ర ఉద్యమం వాతావరణంలో పెరిగారు. ఇందిరాగాంధీ విశ్వభారతి యూనివర్సిటీ మరియు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు. 1942లో ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ ఇద్దరు పిల్లలు. రాజకీయ జీవిత ప్రారంభం 1959లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. 1964లో తండ్రి మరణం తర్వాత ఆమె సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధాని. 1966 నుంచి 1977 వరకు మరియు 1980 నుంచి 1984 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు చేసిన ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే 1969లో బ్యాంకుల జాతీయీకరణ, దేశంలోని పెద్ద బ్యాంకులను ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకున్నారు. సెకండ్, గ్రీన్ రెవల్యూషన్, రైతులకు సహాయం చేసి ఆహార ఉత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత ప్రీవీ పర్సుల రద్దు, రాజులకు ఇచ్చే ప్రత్యేక భత్యాలు రద్దు చేశారు మరియు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ బలమైన నాయకత్వం కలిగి ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నందుకు ఆమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. ఇందిరాగాంధీ చాలా ధైర్యంగా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకు బ్యాంకుల జాతీయీకరణ 1969లో జరిగింది. రాజ ప్రతిపత్తి, ప్రైవీ పర్స్ రద్దు చేశారు. ఈ నిర్ణయాలు చాలా పెద్ద మార్పులు తీసుకువచ్చాయి. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 అంటారు. ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ నాయకత్వం చాలా బలంగా కనిపించింది. ప్రపంచ నాయకులు కూడా ఆమెను ధైర్యమైన నాయకురాలని భావించారు. అందుకే మీడియా ఆమెను ఐరన్ లేడీ అని పిలవడం ప్రారంభించింది. దేశంలో సమస్యలు వచ్చినప్పుడు ఆమె భయపడకుండా నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు. ఎమర్జెన్సీ సమయంలో దేశ భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఆమె ప్రవేశపెట్టినటువంటి 20 పాయింట్ల ప్రోగ్రామ్ని చూద్దాం. ఇందిరాగాంధీ గారు 1975 జూలై 1న ఎమర్జెన్సీ సమయంలో 20 పాయింట్స్ ప్రోగ్రామ్ని ప్రకటించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికాన్ని తగ్గించడం, గ్రామీణ అభివృద్ధి, రైతులకు సహాయం చేయడం, సామాజిక న్యాయం కల్పించడం. మొదటగా భూ సంస్కరణలు, భూమి పరిమితి చట్టాలను కఠినంగా అమలు చేసి అధిక భూమిని పేద రైతులకు పంచడం. రెండవదిగా భూమి లేని కూలీలకు వ్యవసాయం చేయడానికి భూమి ఇవ్వడం. తర్వాత బాండెడ్ లేబర్, బానిసలా పనిచేయించే వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం. తర్వాత రైతులు మరియు పేదలపై ఉన్న అధిక వడ్డీల అప్పులను తగ్గించడం. తర్వాత వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడం. నెక్స్ట్, గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడం. తర్వాత అత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా ధరలను నియంత్రించడం. బ్లాక్ మనీ, ట్యాక్స్ ఎవేషన్ వంటి అక్రమ ఆర్థిక వ్యవహారాలపై చర్యలు. ప్రభుత్వంలో అవినీతిని తగ్గించే చర్యలు తీసుకోవడం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహం ఇవ్వడం. హస్తకళలు, గ్రామీణ వృత్తులు అభివృద్ధి చేయడం. రైతులకు ఎరువులు, విత్తనాలు, నీటిపారుదల సౌకర్యాలు అందించడం. గ్రామాల్లో శుద్ధమైన త్రాగునీరు అందించడం.
గ్రామాలకు విద్యుత్ మరియు ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచడం, ఎస్సీ ఎస్టీ మరియు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, పిల్లలకు విద్యా అవకాశాలు పెంచడం, ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం ప్రోత్సహించడం, గ్రామాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం, అడవులు ప్రకృతి సంపదలను రక్షించడం, ప్రజలకు సులభమైన ప్రభుత్వ సేవలను అందించడం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎమర్జెన్సీ టైంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. ఈ 20 పాయింట్స్ ప్రోగ్రామ్స్తో పాటు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా ఇందిరాగాంధీ గారు తీసుకున్నారు. వాటిలో పౌర హక్కులు పరిమితం చేయడం, ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపించడం, పత్రికలపై నియంత్రణ పెట్టడం. దీంతో ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే భావన వచ్చింది. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ఇవే కాకుండా నగరాల్లో ముఖ్యంగా ఢిల్లీలో పేదల గుడిసెలను కూల్చివేశారు. దీంతో పేద ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. చాలా ప్రతిపక్ష పార్టీలు కలిసి జనతా పార్టీ అనే పార్టీని ఏర్పడ్డాయి. ప్రజలు ఈ పార్టీకే ఎక్కువ ఓటు వేసి గెలిపించారు. 1977 ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1980లో పంజాబ్ రాష్ట్రంలో కొంతమంది సిక్కు తీవ్రవాదులు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఒక ప్రముఖ మిలిటెంట్ నాయకుడు భింద్రన్వాలా అతని అనుచరులతో గోల్డెన్ టెంపుల్లో ఉండేవాడు. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లోని సిక్కులకు పవిత్ర దేవాలయం. 1984లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ అనే సైనిక్ ఆపరేషన్ని ప్రారంభించారు. ఆ సమయంలో మిలిటెంట్లను దేవాలయంలో నుంచి బయటకు తీసుకురావడానికి భారత సైన్యం దేవాలయంలోనికి వెళ్ళి మిలిటెంట్లపై చర్య తీసుకుంది. ఈ ఆపరేషన్లో భింద్రన్వాలా మరణించాడు. ఈ సంఘటన వల్ల చాలామంది సిక్కులు బాధపడ్డారు. ఇది జరిగిన తర్వాత 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని ఆమె ఇంటి వద్దే ఆమె సొంత బాడీగార్డ్లే కాల్చి చంపారు. ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారం కోసం ఇలా చేశారని చెప్పబడింది. ఆమె హత్యకు ఒక్కరోజు ముందు భువనేశ్వర్లో జరిగిన ప్రసంగంలో ఇలా చెప్పారు: ఐఎమ్ హియర్ టుడే, ఐఎమ్ నాట్ బీ హియర్ టుమారో. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ మై బ్లడ్ విల్ కంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ దిస్ నేషన్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు, కానీ నేను చనిపోయిన నా రక్తంలోని ప్రతి చుక్క ఈ దేశాన్ని బలంగా చేస్తుంది అని చెప్పారు ఇందిరాగాంధీ. కొన్ని గంటల తర్వాత అక్టోబర్ 31, 1984న ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది. ఈ మాటలు భారతదేశంలో ఆమె ధైర్యము మరియు దేశభక్తిని చూపించే చరిత్రలో నిలిచిపోయిన ప్రసంగంగా భావిస్తారు. ఆమె కోరుకున్న విధంగా 20 పాయింట్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుందాం. ముఖ్యంగా భారతదేశంలో గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన జరగాలి. ఉమెన్స్ డే సందర్భంగా ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గురించి వీడియో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.